బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ ప్రత్యూష. మీరు చూస్తున్నారు ఎన్ఎస్ఆర్ న్యూస్. ప్రస్తుతం మన జిల్లా అధ్యక్షులు గంట రవి గారితో అయితే మనం ఉన్నాము. వరంగల్ తూర్పులో ఎలాంటి సమస్యలు వచ్చినా నేనున్నానంటూ బాధితులకు సాయం చేసుకుంటూ, అదే విధంగా సాధారణ ప్రజల నుంచి జర్నలిస్టుల వరకు ప్రతి ఒక్క సమస్యని అధికార దృష్టికి తీసుకెళ్తూ ఎంతో సహాయం అయితే చేస్తున్నారు. తన రాజకీయ జీవితం గురించి, అదే విధంగా తన లైఫ్ జర్నీ గురించి కొన్ని విషయాలను మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ప్రస్తుతం వరంగల్లో ఉన్న రాజకీయ పరిస్థితి గురించి మనం మాట్లాడుకుంటే ఏ విధంగా ఉన్నాయని మీరు అభిప్రాయపడుతున్నారు సార్? వరంగల్లో గత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో వరంగల్ జిల్లా అభివృద్ధి చేసింది శూన్యం. ప్రజలు బీఆర్ఎస్ ని తిరస్కరించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. మన వరంగల్ జిల్లాకు వచ్చేసి 3 ఎమ్మెల్యేలు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్లస్ ఇక్కడ నుంచి పార్లమెంటు కూడా మనకి ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. కానీ ప్రజా సమస్యల పైన గాని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పైన గాని వారు జనంలో ఉంటూ ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదు. ప్రజలు ఎంతో ఆశతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది మన వరంగల్ జిల్లాలో. కానీ ప్రజలు ఊహించినంతగా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎవరు కూడా సమస్యలే గాని, అదే విధంగా అభివృద్ధిపై, ఈ జిల్లా అభివృద్ధిపై, ఈ జిల్లా సమస్యలపై ఎటువంటి శ్రద్ధ చూపెట్టడం లేదు. కేవలం వారి యొక్క అధికారాన్ని అనుభవిస్తున్నారే తప్ప వారు ప్రజా సమస్యల పైన ఎలాంటి పోరాటం చేయట్లేదు. సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన వరంగల్ నగర అభివృద్ధి మాత్రం కుంటుపడింది. ముఖ్యంగా అండర్ డ్రైనేజీ అనే సమస్య ఈ రోజు చాలా ఈ వరంగల్ నగర ప్రాంతంలో, ముంపు ప్రాంతంలో ఆ సమస్యగానే ఉంది. దాని మీద ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఉన్నారు. అదే విధంగా వరంగల్ కు పెద్ద దిక్కుగా ఉన్న, ఆరోగ్య ప్రధానిగా ఉన్న ఈ ఉత్తర తెలంగాణలోనూ పెద్ద హాస్పిటల్, ఎంజిఎం హాస్పిటల్ పరిస్థితి అయితే అది వెంటిలేటర్ పైన ఉంది. ఆ ఎంజిఎం హాస్పిటల్ యొక్క స్టాఫ్ రిక్రూట్మెంట్ లో గానీ, ఎంజిఎం హాస్పిటల్ యొక్క ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ లో కావచ్చు, కొత్త ఎక్విప్మెంట్ తీసుకురావడంలో కావచ్చు, అక్కడ ఉన్న ఎంజిఎం హాస్పిటల్ భవనాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. దానిపైన ప్రభుత్వం ఎలాంటి శ్రద్ధ చూపెట్టట్లేదు. అంటే సార్, ఇప్పుడు మీరు ఎంజిఎం గురించి మాట్లాడారు కదా, కొన్ని అభివృద్ధి పనులు జరిగినాయని రీసెంట్ గా నాయని రాజేందర్ రెడ్డి గారు వెళ్లి దాన్ని తనిఖీ చేయడం జరిగింది. ఎక్కడైతే లోపం ఉందో వెంటనే తను రియాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది కదా సార్? లేదమ్మా, ఇప్పుడు ఎమ్మెల్యేలు పర్యటన చేసి ఓన్లీ అక్కడ ఉన్న సమస్యల పైన మీడియా ఫోకస్ చేస్తున్నారు తప్ప అక్కడ జెన్యున్ గా ఉన్న డాక్టర్స్ డ్యూటీకి సక్రమంగా రావట్లేదు, వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేయలేకపోతున్నారు. ప్లస్ షార్ట్ ఫాల్ ఉన్న టెక్నికల్ ఏదైతే మన ల్యాబ్ లో టెస్ట్ చేసే టెక్నికల్ స్టాఫ్ గానీ, నర్సింగ్ స్టాఫ్ గానీ, డాక్టర్స్ గానీ సరిపడలేరు. బెడ్స్ లేవు, కనీసము గ్లూకోజ్ ఎక్కిచ్చే స్టాండ్స్ లేవు, రోగుల దగ్గర ఫ్యాన్లు లేవు, వాష్రూమ్స్ లేవు. వీటి మీద దాదాపు ఏదో ఒక్కసారి తూచు మంత్రంగా పోయి పర్యటనలు చేయడం వల్ల అభివృద్ధి జరగదు. దానికి స్పెషల్ ఒక ఆఫీసర్ ని వేయాలి, ఫుల్ టైం సూపరింటెండెంట్ తీసుకురావాలి. దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే గానీ ఎంజిఎం అభివృద్ధి జరగదు. సార్, ఇంకోటి, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఆదరణ ఏ విధంగా ఉంటుందని? మొన్న వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ 7 అసెంబ్లీలో మన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 8,000 కాంగ్రెస్ అధికార పార్టీ కన్నా బీజేపీకి 8,000 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కాంగ్రెస్ గెలుచుకున్న అసెంబ్లీ స్థానాలన్నిట్లో కన్నా, వాళ్ళకి అసెంబ్లీ ఓట్ల పడ్డదానికన్నా రాష్ట్రం మొత్తంలో కూడా మళ్ళీ వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ తక్కువ పడి బీజేపీ పుంజుకున్నది. బీజేపీ వైపు వరంగల్ నగర ప్రజలు చూస్తున్నారు. ఎందుకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక మంత్రులు కూడా ఏం చేయలేదు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఈసారి బీజేపీ వైపు చూస్తున్నారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 11 సంవత్సరాల అభివృద్ధిలో నరేంద్ర మోడీ గారు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మొన్న పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి పట్టం కట్టారు వరంగల్ తూర్పు ప్రజలు. సరే, ఇంకోటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటి సార్? ఓకే అమ్మ, నేను యాక్చువల్గా నా ఎడ్యుకేషన్ వచ్చి డిస్టెన్స్ ఎంసీఏ చేశాను, రెగ్యులర్ బీకామ్. తర్వాత మొన్న రీసెంట్ గా ఎల్ఎల్బి ఉస్మానియా నుంచి కూడా ఎల్ఎల్బి కంప్లీట్ చేయడం జరిగింది. మా నాన్నగారు హాజంజాయ్ మిల్స్ లో కార్మికుడుగా ఉండేది, మా అమ్మ జస్ట్ బీడీ కార్మికురాలు. అతి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి నేను చదువుకొని బయటికి రావడం జరిగింది. దాదాపు నేను 7th క్లాస్ వరకు మిల్స్ కాలనీలో ఉండేది. ఆఫ్టర్ 7th తర్వాత మేము 1994లో శివనగర్ లోకి మూవ్ అవడం జరిగింది. మా నాన్న హాజంజాయ్ మిల్స్ రిటైర్ అయిపోయిన తర్వాత సామాన్య మధ్యతరగతి
మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం. మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది సార్? మీరు ఎదుర్కొంటున్న సమస్యలు? సమస్యలు ఏం లేవమ్మా. రాజకీయంలో సమస్యలు అనేది ఏముండవు. జనరల్ గా రాజకీయం చేస్తున్నప్పుడు స్వపక్షం కాకుండా విపక్షంలోనే మాకు సమస్యలు ఉంటాయి. మేము నా రాజకీయ జర్నీ మొత్తం కూడా ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీ వైపే ఉన్నాను, ఎప్పుడు కూడా అధికార పార్టీ వైపు లేను. ఇక్కడ ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కానీ, ప్రజా సమస్యలపై జనంలో ఉంటూ ఆ జన సమస్యలను పరిష్కరించడం కోసం అధికార పార్టీకి గొంతుగా, అదే విధంగా అధికారుల దగ్గరికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. సార్, అదే విధంగా మీ లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అంటే ఏంటి? వ్యాపార పరంగా, రాజకీయ పరంగా? రాజకీయ పరంగా చెప్పండి, వ్యాపార పరంగా చెప్పండి. నేను నమ్ముకున్న సిద్ధాంతం, నాకు హిందుత్వ సనాతన ధర్మం పైన నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని నమ్ముకున్నాను. అలాంటి పార్టీలకు వచ్చే ఒక సామాన్య కార్యకర్తగా నేను పనిచేసుకుంటూ వెళ్తున్న తరుణంలో మా రాష్ట్ర పార్టీ మాకు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం నా రాజకీయ జీవితంలో, నా రాజకీయ ప్రయాణంలో టర్నింగ్ పాయింట్. బిజినెస్ పరంగా అమ్మా, నేను దాదాపు సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దాదాపు నేను 24 years ఆర్గనైజేషన్, కంప్యూటర్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ దాదాపు సౌత్ ఇండియా మొత్తం కూడా నేను ఆల్మోస్ట్ స్టేట్స్ లో ట్రైనింగ్స్ చేశాము. అట్లా వరంగల్ జిల్లా నుంచి నా కంప్యూటర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యి సౌత్ ఇండియాకి వరకు కూడా నేను ఢిల్లీ లెవెల్లో ప్రాజెక్ట్స్ తీసుకురావడం టర్నింగ్ పాయింట్. ఏవీబీపీ నుంచి మొదలై రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి ఒక పోరాటం అనేది స్టార్ట్ అవుతుంది. సో దాని విద్యార్థుల గురించి, అంటే ఆ పోరాటం గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే, ఎవరైనా ఒక నాయకుడు ఎస్టాబ్లిష్ కావాలి, ఒక ప్రజానాయకుడు ఎస్టాబ్లిష్ కావాలి అంటే విద్యార్థి దశ అనేది కీలకం. కళాశాలలోనే అనేక సమస్యలు ఉంటాయి విద్యార్థులకు. కాబట్టి విద్యార్థి దశలోనే వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ కి లో ఉంటూ, ఏబీవీపీలో ఉంటూ విద్యా సమస్యల పైన పరిష్కారం కోసం పనిచేయడం అనేది రేపు భవిష్యత్తులో వాళ్ళు ప్రజానాయకుడు అవడానికి విద్యార్థి దశనే బేస్ అవుతుంది. కాబట్టి ఎవరైనా మీరు చూడండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేదా బండి సంజయ్ గారు కావచ్చు, అదే విధంగా కిషన్ రెడ్డి గారు కావచ్చు, మురళీధర్ రావు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా విద్యార్థి దశ నుండే వాళ్ళు చదువుకున్న కాలేజీలలో విద్యార్థి నాయకుడుగా ఉండి ఈ రోజు కేంద్ర మంత్రులుగా ఎదిగింది అంటే మనకు విద్యార్థి దశ అనేది ఆ ఏజ్ లో కీలకమైన దశ. సార్, రాజకీయాల్లో వర్గ పోరాటం అనేది ఒక చులకన భావంగా అనిపిస్తుందా? అదే విధంగా కొన్ని బీజేపీ పార్టీలో కూడా వర్గ పోరాటం అనేది మేము విన్నాం సార్. బీజేపీలో వర్గ పోరాటం ఉండదమ్మా. జనరల్ గా బీజేపీ అనేది ఏదైతే మా ఫౌండర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పెట్టారో, అదే విధంగా మా బీజేపీకి ఒక రాజ్యాంగము, ఒక సిద్ధాంతం ఇచ్చిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంత్యోదయ సిద్ధాంతం, అదే విధంగా ఏకాత్మ మానవతా విధానం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి నిర్మాణం కాకుండా మొదలు దేశం కోసం, తర్వాత పార్టీ, తర్వాత కుటుంబం అనే ఒక సిద్ధాంతం బేస్, ఒక ఐడియాలజీతోని భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. ఈ ఐడియాలజీ 100% వాళ్లకు మెదడుకు ఎక్కి వాళ్ళు బాడీకి ఇన్వాల్వ్మెంట్ చేసుకున్నప్పుడు వర్గపోరు అనేది ఉండదు. ఎవరైనా ఇద్దరు ముగ్గురు వాళ్ళకు వ్యక్తి నిర్మాణం సరిగా జరగకుండా వాళ్ళ వ్యక్తిత్వం లేని వాళ్ళు మాత్రమే భారతీయ జనతా పార్టీలో వర్గపోరు అనేది తీసుకొస్తారు. కానీ మా పార్టీలో అలాంటిది ఏం లేదు. మిగతా పార్టీలలో వర్గ పోరాటాలు ఉన్నాయి కదా సార్, వాటి గురించి? అందుకే కాంగ్రెస్ పార్టీ వర్గ పోరాటంతోనే ఈ రోజు దేశంలో ఎక్కడ కూడా లేకుండా అయిపోయింది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళ కుటుంబ పాలనలో మళ్ళీ వర్గం ఉండడం వల్ల ఈ రోజు అధికారంలోకి కోల్పోకుండా ప్రజలకు ఒక మేలైన పాలన అందికపోవడం వలన ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ. ఏ రాజకీయ పార్టీకైనా వర్గపోరు ఉంటే మాత్రం దాని యొక్క లైఫ్ టైం అనేది పడిపోతుంది. సార్, అదే విధంగా ఈసారి తూర్పు నుండి మీరు రాజకీయ బరిలోకి దిగుతున్నారని ఒక టాక్ వినిపిస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు సార్? నేను వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బరిలో ఉంటున్నాను. అది మా అధిష్టానం తీసుకునే నిర్ణయం. ప్రస్తుతం నా పైన భారతీయ జనతా పార్టీ, మా అధిష్టానము చాలా పెద్ద బాధ్యత పెట్టడం జరిగింది. ఆ బాధ్యతలో ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే విధంగా రేపు రాబో కార్పొరేషన్ లో కూడా మేయర్ సీటు కైవసం చేసుకోవడం కోసం పనిచేస్తాం. దానిపైన నా శ్రద్ధ ఉంది అమ్మ. పార్టీ ఎలా నిర్ణయిస్తే అలా నా రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు పార్టీ నాకు నిర్ణయించి 3 వరంగల్ తూర్పు, నర్సంపేట, వర్ధనపేట నియోజకవర్గాల్లో పార్టీని సంస్థాగతంగా బలంగా చేయడం కోసమే నాకు బాధ్యత ఇచ్చింది. నేను దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ పార్టీ విస్తారం కోసం పనిచేస్తున్నా. మీ ప్రధాన ప్రత్యర్థిగా ఎవరిని భావిస్తున్నారు? పార్టీలో మీకంటూ ఒక స్థాయిని నిలబెట్టుకోవడానికి ఎలాంటి? ఒకటే, మా పార్టీలో స్థాయి నిలబెట్టుకోవాలనేది నా పనిని, పార్టీ ఏదైతే బాధ్యత నాకు ఇచ్చిందో దాన్ని నెరవేరుస్తున్న దాన్ని బట్టి నా స్థాయి ఉంటుంది. ఇక్కడ మాకు ప్రత్యక్షంగా ఇక్కడ ప్రత్యర్థి అనేది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీయే. ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న మంత్రివర్యులు కొండా సురేఖ గారు కావచ్చు, మాధవరెడ్డి గారు కావచ్చు నర్సంపేట,
అదేవిధంగా నాగరాజు గారు, వారు ఎవరు కూడా ఈ ముగ్గురు కూడా మాకు ప్రత్యర్థులు. వారిని ఓడించి ఈ 3 స్థానాలలో 3 ఎమ్మెల్యేలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి ఇవ్వడమే నా ప్రధాన కర్తవ్యం. సార్, అదేవిధంగా ప్రజలు అసెంబ్లీలో అధ్యక్ష అని పిలిచే అవకాశం మీకు కల్పిస్తే మీరు ప్రజలకు ఎలాంటి సహాయం చేయాలనుకుంటున్నారు సార్? ఒకటమ్మా, భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతమే ఒకటి. ప్రభుత్వ పథకాలు అనేది అట్టడుగు వర్గానికి ఎలాంటి అవినీతి లేకుండా చేరవేసిన రోజే ఆ నిజమైన ప్రభుత్వం. దాన్ని నమ్ముకున్న సిద్ధాంతంతో ఉంది. ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ అనేక సమస్యలపైన పనిచేయడానికి ఖచ్చితంగా మేము ముందుంటాం. ఫైనల్ గా సార్, రాజకీయ నేతగా మీ ఫైనల్ గోల్ ఏంటి సార్? వరంగల్ జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ముందు ఉంచడమే ఈ వరంగల్ జిల్లా అధ్యక్షునిగా నా లక్ష్యం. సార్, 11 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వరంగల్ కి చేసిన అభివృద్ధి ఏంటి సార్? వరంగల్ కి నరేంద్ర మోడీ గారు గత 11 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారమ్మా. ఉమ్మడి వరంగల్ జిల్లా చూడండి, మీరు రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకొచ్చి ఈరోజు ప్రపంచ పర్యాటక ప్రాంతాలలో మన రామప్పను ముందు పెట్టడం జరిగింది. అదేవిధంగా ములుగు జిల్లాలో ట్రైబల్స్ యూనివర్సిటీ సమ్మక్క సార్లమ్మ పేర్ల మీద ఒక ట్రైబల్ యూనివర్సిటీని ఇవ్వడం జరిగింది. అదే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఈ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గుజరాత్ పోతుంది అని చెప్తున్నారు. కానీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని కాజుపేటకి ఇవ్వడం వల్ల దాదాపు ఒక 8,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, అదనంగా పరోక్షంగా ఒక 15-20 వేల ఉద్యోగాలు ఈ రోజు వరంగల్ నగరంలో ఉపాధి కలిగే అవకాశం ఉంది. దాంతోనే అనేక రంగాల అభివృద్ధి చెందుతాయి. అదే విధంగా ఉడాన్ స్కీమ్ కింద మామ్నూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం కంకణం కట్టుకొని ఉంది. దాదాపు ఇంకా 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అక్వైర్ చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇస్తే ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది. నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక టెక్స్టైల్ పార్క్ ని అలాట్మెంట్ చేశారు. అది వరంగల్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈఎస్ఐ హాస్పిటల్ కు స్పెషల్ ఫండ్స్ ఇచ్చేసి మనకి ఈఎస్ఐ హాస్పిటల్ అభివృద్ధి చేశారు. కిలో వరంగల్ కు టూరిజం కింద మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్పెషల్ హృదయ్ అమృత్ స్కీమ్ కింద ఫండ్స్ తీసుకొచ్చి మన కిలో వరంగల్ పర్యాటక ప్రాంతానికి సౌండ్స్ అండ్ లైటింగ్, డిజిటల్ లైటింగ్ సిస్టమ్, అదే విధంగా పర్యాటక అభివృద్ధి ప్రాంతంగా దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా స్మార్ట్ సిటీ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి 560 కోట్ల అమృత్ అండ్ స్మార్ట్ సిటీ ఫండ్స్ ద్వారా వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏదైనా అభివృద్ధి జరుగుతుంది అంటే అది కేంద్రం ఇచ్చిన నిధులే. మీరు భద్రకాళి బండ్ చూడొచ్చు, దాదాపు 85 కోట్ల పైచిలుకు పండ్లను భద్రకాళి బండ్కు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా మనకి ఈ వరంగల్ నగరానికి నేషనల్ హైవేస్ కింద యాదాద్రి నుంచి మన మడికొండ వరకు నేషనల్ హైవే 99 కిలోమీటర్ల మేర కూడా నేషనల్ హైవేస్ కింద మనం రోడ్డుకి బడ్జెట్ ని కేటాయించి అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ రోడ్డు మీద మనం ప్రయాణించడం జరుగుతుంది. దాంతో పాటు కాజీపేట నుంచి విజయవాడ వరకు 3rd లైన్ ఇవ్వడం జరిగింది. వరంగల్ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ల కింద స్పెషల్ గా 25 కోట్ల 41 లక్షల రూపాయలు ఇచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్ లో వెయిటింగ్ హాల్స్ కావచ్చు, శానిటేషన్ పనులే కావచ్చు, లిఫ్ట్లే కావచ్చు, ర్యాంపులే కావచ్చు, అదేవిధంగా ఫ్లోరింగ్ పనులే కావచ్చు, వరంగల్ రైల్వే స్టేషన్ యొక్క ముఖద్వార అభివృద్ధి కావచ్చు, శిల్పకళ సంపదే కావచ్చు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇవి ఒక్కటే కాకుండా ఎంజిఎం కి కరోనా టైంలో వెంటిలేటర్స్ సదుపాయాన్ని ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకు పిఎంఎస్ఎస్వై స్కీమ్ కింద కేఎంసీలో 120 కోట్లతోని ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్ ని కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే గాని ఎంపీ గాని లేకున్నా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి పనులు ఈ రోజు వరంగల్ నగరానికి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాతో కేటాయించి మీ పార్టీ గురించి, మీ గురించి, మీ లైఫ్ స్టైల్ గురించి మాతో చెప్పి మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్. చూసారు కదా, బీజేపీలో ఎంపీ ఎమ్మెల్యేలు లేకున్నా కూడా అభివృద్ధి పనులైతే ఎక్కడ ఆపకుండా మాత్రం కేంద్రం నుంచి అయితే జరుగుతున్నాయని సార్ ఎంతగానో మనకు వివరించడం జరిగింది. మరొక ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. కెమెరామ్యాన్ కౌశిక్తో ప్రత్యూష, NSR న్యూస్.